నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లను చెడిపేయడం చాలా సులువు. భారతదేశాన్ని ఆక్రమించేసి భారత సంపదను దోచినంత ఈజీగా భారతదేశ యొక్క సంస్కృతిని దోచేయాలి అని ప్రయత్నం చేసిన కొంతమంది కుహానా శక్తులకు మా సంపదనైతే దోచుకెళ్ళగలిగారేమో కానీ మా సంస్కృతిని, మా సనాతన ధర్మ ఆనవాళ్లను మీరెప్పటికీ దోచుకెళ్ళలేరు. అవి మా మనుగడ. ప్రపంచం ఉన్నంతసేపు ఆ మనుగడను తుడిచే శక్తి మళ్ళీ పుట్టదు అని అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టతో ప్రూవ్ చేసుకోగలిగితే మళ్ళీ జ్ఞానవాపిలో గర్వంగా మా ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ చరిత్ర ఆనవాళ్లను తుడిపేసి ఒక మత ప్రబోధ స్థలంగా మార్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేశారు అన్నది మళ్ళీ సర్వే రిపోర్ట్ ద్వారా బయటికి వచ్చి ఎప్పటికీ మీరు తలకిందులు తపస్సు చేసినా మా ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లను చెడిపేయలేరు అని ప్రూవ్ అయింది. ఇక అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగింది. కాశీ విశ్వనాథుడికి సంబంధించి కూడా అంగరంగ వైభవంగా త్వరలోనే పూర్వ వైభవం వస్తుంది అనే ఒక వార్త విన్నాక యావత్ హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం, ఎన్ఐఏ సర్వే నివేదికలో సంచలన విషయాలు. తెలుగు, కన్నడ, దేవనాగరి లిపిలో శాసనాలు లభ్యం. అందులో జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లు. జనార్దన, రుద్ర, ఉమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర. కాశీ విశ్వనాథుణ్ణి ఇలా మన శివయ్యను అనేక పేర్లతోటి మనం కొలుస్తూ ఉంటాం. అందులో ఒకటే జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే పేర్లు. కన్నడ, దేవనాగరి లిపిలో ఇవి రాసున్నాయి అనంటే శివయ్యకు సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి కాశీతో పెనువేసుకపోయిన బంధం ఎంత గొప్పది, ఎంత గట్టిది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమైపోతోంది. హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడి. ఆలయ స్తంభాలతోనే మసీదు నిర్మించినట్లు రిపోర్ట్. ఇప్పుడు మాట్లాడాలా? మొన్నటిదాకా సెక్యులర్ అనే ఏమంటారు మాటలు మాట్లాడిన ఒక్కొక్కరు బయటికి వచ్చి మీటింగులు పెట్టి చెప్పాలా? అరే భయ్, ఏం మనుషులరా మీరు? అవ్వా, ఆలయ స్తంభాలతోటి మీ ప్రార్థనా మందిరాలను చేసుకుంటారా? ఒక ధర్మాన్ని, ఒకరి విశ్వాసాన్ని పడగొట్టి మీ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు కట్టుకోమని ఏ దేవుడు చెప్పిండ్రా మీకు? ఇప్పటికైనా ఒప్పుకోండి. ఇంకా దీన్ని ఇంకా లొల్లి చేసి ఇద్దరు తీసుకోకుండా ఇక మేము సెక్యులర్ లౌకికవాదులం అని చెప్పుకుంటున్నాం, మీ వల్ల మాకు కూడా కష్టమయ్యేటట్టుంది మనుగడ. కాబట్టి ఇలా హిందూ ఆలయాలను ధ్వంసం చేయాలా, హిందూ ఆలయాలు లేకుండా సనాతన ధర్మం మీద దాడి చేయాలా అనుకునేటోళ్ళు కొంచెం ఆ ప్రవర్తన నుంచి బయటపడండి అని. జ్ఞానవాపి మసీదు కింద పెద్ద హిందూ దేవాలయం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాలలో అతి పురాతన దేవాలయాలు, అతి పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అది వాస్తవం. ప్రతి దానికి సంబంధించి ఎక్కడ మొదలు అంటే చెప్పొచ్చు, కానీ హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ మొదలు అంటే జీవం పుట్టుక అని మాత్రమే చెప్తాం. జీవం పుట్టిన నాటి నుంచి ఉన్న ధర్మం మధ్యలో వచ్చి దాన్ని ఏమో చేయొచ్చు అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. మొదట పుట్టిందే చివరి దాకా ఉంటుంది. మరొకసారి ప్రూవ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకొని ఉన్న జ్ఞానవాపి మసీదుపై ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అక్కడ గతంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉండేదని నివేదికలో ప్రస్తావించారని హిందువుల పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో సర్వే నివేదికను చదివి వినిపించారు. మసీదు కంటే పెద్ద హిందూ దేవాలయం ఆ స్థలంలో ఉండేదని ఏఎస్ఐ సర్వేలో గుర్తించారని పేర్కొన్నారు. దేవాలయం ఆనవాళ్లు కనిపించకుండా జ్ఞానవాపి మసీదులో ఎన్నో మార్పులు చేశారని చెప్పారు. ఆలయం నుంచి తీసుకొని వాడుకున్న స్తంభాలపై ఉన్న చిత్రాలను తొలగించడానికి ప్రయత్నాలు జరిగినా ఆనవాళ్లు కూడా సర్వేలో లభ్యమయ్యాయన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఏఎస్ఐ రిపోర్ట్ లో ఉన్నట్లు విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు. మొత్తానికి మసీదును కట్టుకోవాలన్నా కూడా కావలసిన 4 స్తంభాలు,
హిందూ దేవాలయ స్తంభాలే కావాల్సి వచ్చింది. ఆ స్తంభాలకు సంబంధించి దాని మీద ఉన్న ఆనవాళ్ళను చెడిపేసే ప్రయత్నం చేసినా కూడా ఆ ఆనవాళ్ళు చెడిగిపోలేదు. ఏదో ఇది విశ్వాసంతో చెప్తున్న మాటలు కాదు, సర్వే చేసి చెప్తున్న మాటలు అని విష్ణు శంకర్ జైన్ చాలా క్లియర్గా చెప్పిందట. అంటే వాళ్ళ ప్రార్థనా మందిరాలు నిర్మించుకోవాలన్నా ఈరోజు మన ఆలయాల స్తంభాలే కావాల్సి వచ్చినాయి. అసలు లెక్క ప్రకారం అంటే ఇప్పుడు ఎవరైతే మసీదు నిర్మించారో ఆ మత పెద్దలు చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే గుడిలో దీపం వెలిగిస్తారో, దేవుడి ఆరాధన జరుగుతుందో అక్కడ ప్రార్థనలు చేయడానికి ఉండదు, అలా ప్రార్థనలు చెయ్యకూడదు వాళ్ళ విశ్వాసం ప్రకారం. మరి అలాంటిది దేవాలయాల స్తంభాలను తీసుకెళ్లి కట్టుకొని అందులో ఇన్ని రోజులు ప్రార్థనలు జరిగినాయి, ఇన్ని రోజులు అనంటే తప్పు చేసినట్టా కాదా? ఎంత మన సంస్కృతి మీద దాడి చేయడానికి ఆ రోజు ఔరంగజేబు, టిప్పు సుల్తాను, అక్బర్ లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసిండ్రు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి లాయర్లు నిష్పక్షపాతంగా ధర్మం వైపు నిలబడే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ముస్లిమ్స్ కూడా అవును ఇచ్చేయాలి అవి హిందువుల ఆలయాలు అని చెప్తున్నారు అంటే మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటిది అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మతం వేరు, ధర్మం వేరు. హిందూ అనేది మత ప్రాతిపదికన ఏర్పడ్డది కాదు, ధర్మ ప్రాతిపదికన ఏర్పడ్డది అని తెలుసుకోవాలి. దేవనాగరి, తెలుగు, కన్నడ లిపుల్లో, దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపుల్లో రాసిన పురాతన హిందూ దేవాలయ శాసనాలు కూడా లభ్యమయ్యాయని విష్ణు శంకర్ జైన్ తెలిపారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడర్ జీపీఆర్ టెక్నాలజీతో ఏఎస్ఐ సర్వే చేసి ఈ నివేదికను విడుదల చేసిందని తెలిపారు. ఆలయ నిర్మాణంపై జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించారని, హిందూ పిటిషనర్లు వేసిన పిటిషన్ ఆధారంగా శాస్త్రీయ సర్వే నిర్వహణకు గత సంవత్సరం కోర్టు ఆదేశించింది. దీంతో మసీదు సముదాయంలో గత సంవత్సరమే ఏఎస్ఐ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను హిందూ ముస్లిం పక్షాలకు ఇవ్వాలని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చిన ఒక్కరోజు తర్వాత ఈ మేరకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తానికి సంవత్సరం నుంచి అక్కడ సర్వే చేస్తే 17వ శతాబ్దంలో ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదును కట్టే ప్రయత్నం చేసిండ్రు, మసీదును కట్టిండ్రు. కానీ అంతకంటే ముందు అది హిందువులు విశ్వసించే ఆలయం. జనార్దన, రుద్ర, ఉమామహేశ్వర అనే అక్షరాలు అటు కన్నడ, దేవనాగరి లిపిలో ఆ స్తంభాల మీద చెక్కబడి ఉన్నాయి. అతిపెద్ద ఆలయం ఉండేది ఇక్కడ అనేది చాలా క్లియర్గా వెలుగులోకి వచ్చింది. మొన్న అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, ఇక ఈరోజు జ్ఞానవాపిలో హరహర మహాదేవ శంభో శంకర కాశీ విశ్వనాథుడికి సంబంధించి విజయం సాధించబోతున్న దానికి సాధించినట్లే. ఇక అక్కడ మొదలవ్వడమే ఆలస్యం. రేపు మధుర. ఇలా మన ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లను కాపాడుకోవడంలో మహాయజ్ఞంలాగా అడుగులు ముందుకు పడాలి. అవన్నీ బయటికి రావాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలి. ఈ లాయర్ గారితో పాటు ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళతో పాటు అక్కడ ఉంది జ్ఞానవాపిలో ఉంది మసీదు కాదు, అది మా శంకరుడి ఆలయం అంటూ పోరాటం చేసి ఇలాంటివన్నీ ఈ ఆలయాలన్నీ బయటికి రావడానికి ముఖ్య కారణమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంపల్సరీ ఒప్పుకోవాలి. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లలో కూడా గత కొన్ని శతాబ్దాలుగా ఆలయాల ధ్వంసం జరిగి మసీదులు ఏర్పడ్డాయని చెప్తున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వాలను చూసాం. కానీ ధర్మానికి ప్రతీకగా ఉన్న వాటిని కాపాడుకోవాలి. అలాంటి వాటికి సంబంధించి ఎలాంటి కేసులు వచ్చినా కూడా వాటిని పూర్తి సర్వే చేయించి ఆ సర్వే ఆధారంగా న్యాయం వైపు నిలబడాలి, చట్టబద్ధంగా వెళ్ళాలి అని మన ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మరొక గొప్ప విజయంగా ఈరోజు భారతదేశంలో హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగానే భారతదేశంలో పరిపాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.